సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖులందరికీ కనుమ శుభాకాంక్షలు. మూడు రోజుల సంక్రాంతి పండుగలో చివరిది కనుమ. పాడి పంటలను సమృద్ధిగా అందించిన పశువులకు కృతజ్ఞత తెలుపుకునే అనేక ఆచారాలు కనుమ పండుగలో మనకు కనిపిస్తాయి. ఇవాళ రైతులు తమ ఆనందాన్ని పశువులు పక్షులతో కూడా పంచుకోవాలని భావిస్తారు. అందుకే కనుమను పశువుల పండుగ అని కూడా చాలామంది పిలుస్తారు. అంటే పంట చేతికి అందడానికి సహకారం అందించిన పశువులను సైతం ప్రేమగా ఆదరించటం ఈ పండుగలో దాన్న అసలైన స్ఫూర్తి. అందుకే రైతులు తమతో పాటు సమానంగా శ్రమించిన పశువులను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ కార్యక్రమం చూసేయండి. కనుమ గురించి మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. నమస్కారం. సఖీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సఖులందరికీ ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈనాటి కనుమ విశిష్టతను గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సీతారామన్ రెడ్డి గారు. మరి వారితో మాట్లాడి కనుమ పండుగ విశిష్టతను గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా. ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. మీకు ప్రేక్షకులకు కూడా కనుమ శుభాకాంక్షలు. అమ్మ, అసలు ఈ రోజు కనుమ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఈ కనుమ పండుగ విశిష్టత ఏంటో ఒకసారి మా సఖులందరికీ తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. మనకి సంక్రాంతి పండుగ కాలమాన ప్రకారం జరుపుకునేటువంటి ఈ పండుగలు 3 రోజుల పండుగ. మొదటి భోగి, సంక్రాంతి, కనుమ. 3వ రోజు ఓవైపు దైవారాధనలన్నీ ముగించుకొని ఇక చివరిగా చేసుకునేటువంటి పండుగ. ఇది కృతజ్ఞతను తెలిపేటువంటి పండుగ. భారతదేశంలో దాదాపుగా ప్రజానికమంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉండేటువంటి పండుగ. మరి ఈ పండుగను మనం ఈరోజు హాయిగా ఆనందంగా ఉంటూ ఈ 3 రోజుల పండుగ చేసుకుంటున్నాము అంటే, సుఖశాంతులతో ఉన్నాము అంటే మనకి భూమి మీద దొరికేటువంటి ఆహారం, ఆ ఆహారం సంపాదించుకోవడానికి, ఆ ఆహారాన్ని పండించుకోవడానికి ఎల్లవేళలా మనతో పాటు కష్టపడి మనకు కాసిని గింజలు పంచగలిగినటువంటి శక్తి పశు సంపదకు ఉంది. అందువల్ల ఆ పశు సంపదకు అంతటికీ కూడా కృతజ్ఞత తెలుపుకునేటువంటి పండగే కనుమ పండగ, పశువుల పండగ. పశుపక్షాదులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసేటువంటి పండగ ఇది. అందువల్ల కనుమ అనగానే మనకి నిన్న మొన్న జరుపుకున్నటువంటి ఆధ్యాత్మికతతో పాటు మనకి సేవ చేసినటువంటి ఆ పశువులకి మనం కృతజ్ఞత తెలుపుకునేటువంటి పండుగ 3వ రోజు పండుగ కనుమ పండుగ. అమ్మ, ఈరోజు పశువులకి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, వాటికన్నిటికీ పూజలు చేయడం, స్నానాలు చేయించడం, లేదా వాటికి సపరేట్గా ప్రత్యేకమైనటువంటి ఆహారం ఇవ్వడం అలాంటి ఏదైనా చేస్తారా? నిజంగా ఈరోజు మనం పశువులకు మాత్రమే చేసేటువంటి పండుగ. ఇంట్లో కాకుండా ఏదైతే పశువుల శాలలు అంటే మనం దాని గొడ్లన్నీ ఉంటాయి కదా, పశువులు అంటాం, మాండలికంలో గొడ్లు అంటాం. సరే, ఆ పశు పాకలన్నింటికి కూడా శుభ్రం చేయడం, గోమయంతో అలకడం, ఆ తర్వాత పశువులన్నింటినీ శుభ్రంగా స్నానం చేయించడం, ఎద్దులు ఆవులు అన్నింటినీ వీటిని శుభ్రంగా స్నానం చేయించడం ఒకటే కాకుండా ఆ పశువుల కాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రైతులు కూడా కావచ్చు, ఎవరైనా సరే పశువుల కొమ్ములను అందంగా అలంకరించడం, వాటి మెడల్లో చిరుగంటలు కట్టడం, కాళ్ళకి ఆవులకైతే పసుపు రాసి పూజ చేయడము, రంగురంగులుగా ఆ పశువుల శాలని అలంకరించుకోవడం, వీటితో పాటు కాస్త అన్నాన్ని ఏదైతే మనం భోగి రోజు వండుకుంటున్నామో అలా ఆ భోగి పాయసాన్ని వాటికి కూడా వండి పెట్టడం, ఆ వండిన తర్వాత పశువులన్నింటికి పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీయడం, ఈ దిష్టి తీయడం తర్వాత మళ్ళీ పోలి అని ఆ పరవాన్నాన్ని పొలాల్లో చల్లడం, ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని తంతులు చేస్తారు. అమ్మ, ఈ కనుమ పండుగ రోజున ఒకవైపు పశుపక్షాదులకన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పడం అనేది ఒక తంతు అయితే, ఇక మన జీవితాలకి ఈ పండుగకి సంబంధం, అలాగే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమైనా ఉందా? చెప్పాలంటే అనేకం. కారణం ఏంటంటే
పశువులకు మనం కృతజ్ఞత చెరుపుతున్నాము అంటేనే ఒక జీవన సరళిలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఇక కనుమ అంటే మనం 3 రోజులుగా చేసుకున్నటువంటి ముఖ్యమైన పండగకి చివరి రోజు అనుకుంటున్నాం. ఈరోజు ఇప్పటి వరకు సాగినటువంటి విధానం, ఆ ముగ్గుల పండుగ ఏదనుకుంటున్నామో ఆ ముగ్గుల పండుగని సాగనంపుతున్నాం. చక్కగా రథం ముగ్గు. ఇక్కడ కూడా ప్రజానీకానికి జనజీవనానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం తెలుస్తుంది. ఏ రథం ముగ్గు అయితే వేస్తున్నామో అది మన ఇంటి నుండి పరమాత్మని పంపిస్తూ ఉన్నాం. అది ఎలా పంపిస్తున్నాం? ఒకరికి తోడు ఇంకొకరికి తోడు ఇంకొకరి చొప్పున ఒక ఇంటి నుండి రథం ముగ్గు ఇంకొక రథానికి కలుపుతూ అలా ఆ రథం అంతా కూడా ఊరేగింపుగా ఆ పరమాత్మను మనం పంపిస్తున్నాం. అంటే దేవాలయంలో ఉండేటువంటి ఆ పరమాత్మ మన ఇంటికి వస్తే మనం ఆ రథాన్ని ఎక్కించి పంపిస్తున్నాం సంక్రాంతిని. ఇలా ఒక అందరూ నలుగురము ఒకటే అని చెప్పేటువంటి భావన కేవలం ముగ్గులో కనిపిస్తుంది. సరే, ఇక రెండవది, ఇక్కడ పశువులకు మనం చేయడమే కాకుండా పశువులకు కూడా ఆనందం కలిగించేయాలి అనేటువంటి భావన మన ప్రజానీకంలో ఉండేది. అందువల్లే పశువులకి పోటీలు పెట్టేవాళ్ళు. చాలా రకాలైనటువంటి పోటీలు మనకు గ్రామీణ వ్యవస్థలో కనిపిస్తాయి. ఇప్పటికీ కొంత మనకు మద్రాసు వైపు అటువైపు కనుక చూస్తే రకరకాలైనటువంటి ఎదురు పోటీలు కనిపిస్తాయి. వీటితో పాటు మన దగ్గర కోళ్ళ పందాలు కనిపిస్తాయి. ఇన్ని కూడా ఆ జీవన సరళిలో ఒక భాగం. వాళ్ళ ఆనందం మన ఆనందం ఒకటి అనేటువంటి భావన. వీటితో పాటు ఇంకా ఏ పక్షులు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాయి. ఏ రకంగా అంటే మన పంట పండినప్పుడు అందులో ఉన్నటువంటి క్రిమి కీటకాదులను మాత్రమే స్వీకరించేటువంటి పక్షి జాతి ఉంటుంది. అందువల్ల మనకు బాగా నిండుగా పండినటువంటి ఆ వరి కంకులు అంటాం కదా, వరి నిండుగా నిండినటువంటి వాటిని తీసుకొచ్చి గుమ్మాలకి దేవాలయాలకి కట్టడం ఒక విధానం. ఇవి ఎందుకు అంటే వీటికి కూడా పక్షులకు మనం కృతజ్ఞత తెలియజేస్తాం. ఆ పక్షులు మన ఇంటికి వచ్చి ఆ ధాన్యాన్ని తింటూ ఉంటాయి అని అర్థం అన్నమాట. అంటే ఇటు పక్షులకి పశువులకి రెంటికి కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా పితృప్రధానమైనటువంటి ఏ కార్యక్రమం చేసినా కూడా మనకు కాకితో సంబంధం ఉంటుంది. అందుకే కనుమ నాడు కాకి కూడా స్నానం చేస్తుంది అంటూ ఉంటారు. అంటే తప్పనిసరిగా కాకి స్నానం అంటే ఏంటి అంటే మనం శుభకార్యాలకు స్నానం చేసినప్పుడు అభ్యంగన స్నానం చేస్తూ ఉంటాం. తలకి వాటికి ఒంటికి ఎంత నూనె రాసుకొని చేసేటువంటిది. ఈ కొన్నిసార్లు మనం కేవలం తల మీద గుండా నీళ్లు పోసుకునేటువంటిది కాకి స్నానం. ఈ కాకి స్నానం ఎందుకు చేస్తారు అంటే మనం పితృకార్యాలు చేయాలి ఆ రోజు అని చెప్పేటువంటి విధానం. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణాది వైపు ఎలా అంటే ఎక్కువగా అన్నాన్ని వండి పెద్ద పెద్ద ముద్దలుగా చేసి వాటిని ఆ నదీ తీరాల్లోనో దేవాలయం దగ్గరలోనో పక్షుల కోసం ముఖ్యంగా కాకుల కోసం పెడుతూ ఉంటారు. పితృ దేవతలు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఆ రూపంలో స్వీకరిస్తారు అనేటువంటి ఒక నమ్మకం. ముఖ్యంగా ఈ పండక్కి పంట చేతికంతా ధాన్యం అంది ఉంటుంది కాబట్టి ఏవైనా బట్టలు అవి పెట్టాలంటే కూడా విరివిగా ధాన్యలక్ష్మి ఇంట్లో ఉన్నప్పుడు చేయగలిగినటువంటి సంపద ఉన్నప్పుడు చేయవలసినటువంటి సంస్కారాలు ఉంటాయి కనుక మళ్ళీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల మళ్ళీ వెళ్ళేటువంటి సమయం కనుక బట్టలు అవి పెట్టి అంటే ఆడపిల్లను ఆనందంగా పంపించేటువంటి సంస్కృతి కనిపిస్తుంది. ఆడపిల్లని ఎలా చూడాలి అనేటువంటి భావన తెలుస్తూ ఉంటుంది. కుటుంబ జీవన సరళిలో మనం మన సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకునేగా లాగా మనకు తెలుస్తుంది. మనతో పాటు మనం ఏ ఏ జీవరాశి మీదైతే ఆధారపడి ఉన్నామో ఆ జీవరాశిని ఒక సన్మానం అనుకోవచ్చు, సంస్కరించుకోవడం అనుకోవచ్చు, వాటితో పాటు కృతజ్ఞత అనుకోవచ్చు. ఇక వీటితో పాటు దేవాలయాలకు ఏ సంబంధం లేదా అంటే మరి దేవుడి శివాలయాల ఎదురుగుండా ఉన్నటువంటి నంది మనకి అంతే కదా మనం చెప్పుకునేటువంటి ఈ వృషభం. అందువల్ల శివాలయాలన్నింటిలో కూడా నందికి ప్రత్యేకమైనటువంటి అలంకరణలు చేయడం కూడా కనుమ రోజు మనం దేవాలయాల్లో చూసేటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం కనిపిస్తూ ఉంటుందమ్మా. కనుమ పండుగ విశిష్టతను గురించి మా సకులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ రైతులకు భూమి తర్వాత ఎక్కువ అనుబంధం పశువులతోనే ఉంటుంది. కొంతమంది రైతులు పశువులను సొంత పిల్లలను చూసినట్లు ప్రేమగా చూసుకుంటారు, ముద్దేలు పెట్టి మరీ పిలుచుకుంటారు. పశువులు కూడా యజమానుల మాటలకు స్పందించడం జరుగుతుంటుంది. తమ కుటుంబంలో భాగమైన పశువుల్ని కనుమనాడు శుభ్రంగా కడిగి కుంకుమ బొట్లు పెట్టి కొమ్ములకు రంగులేసి మువ్వలు గవ్వల హారాలతో అలంకరించి ముఖ్యంగా గోమాతను పూజిస్తారు. పక్షుల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. కనుమ రోజు కొత్త బియ్యంతో చేసిన పొంగలి ముద్దలకు
పసుపు కుంకుమలు అద్ది పొలం పొలిమేర్లలో చల్లుతారు. చీడపీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడతర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మన కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారండి. తన పేరు శ్రీదేవి. మరి తనకు ఎటువంటి లుక్ కావాలో తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, ఎక్కడి నుండి వస్తున్నారు? సంగారెడ్డి నుంచి వస్తున్నాను. సంగారెడ్డి నుంచి మా దగ్గరకు వచ్చారు ఈరోజు. ఓకే, మరి మీకు ఎటువంటి లుక్ కావాలనుకుంటున్నారు? ట్రెడిషనల్ గా పార్టీ వేర్ కావాలని అనుకుంటున్నాను. ట్రెడిషననల్ గా పార్టీ వేర్ అంటే మీరు ఎక్కువగా ఇంట్లో ఉండేది ఇంట్లో కుర్తీస్, శారీస్. నాకు ఒక పాప, సో నేను ఎక్కువ శారీస్ యూజ్ చేస్తాను. ఓకే, ఈ రోజు ట్రెడిషనల్ గా కాస్త పార్టీ వేర్ లో కనిపించాలనుకుంటున్నారు. ఓకే, మరి నువ్వు కోరుకునే లుక్ కోసం మనం ఈ రోజు వచ్చేసాం గాంధీనగర్ లో ఉంటున్న రీతూస్ బ్యూటీ స్టూడియోకి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రీతూ గారు ఉన్నారు. మరి మీకు ఎటువంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుందో, అలానే ఎటువంటి మేకప్ బాగుంటుందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? రండి. మరి నమస్తే రీతూ గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా. ఓకే, ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. నీకు కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. దీని పేరు శ్రీదేవి అండి. హాయ్ శ్రీదేవి. సంగారెడ్డి నుంచి వచ్చారు మన కోసం. వావ్, థ్యాంక్ యూ. తను నార్మల్ గా ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ లోనే ఉంటుంది, కానీ ఈ రోజు తనకు కావాలనుకుంటుంది ట్రెడిషనల్ తో పాటు పార్టీ వేర్ కావాలంటుంది. పార్టీ అంటే ట్రెడిషనల్ పార్టీ లుక్. ఎందుకు ఏదైనా ఫంక్షన్ ఇంట్లో అంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది, కాస్త చేంజింగ్ కావాలని కోరుకుంటుంది. ఓకే ఫైన్. అంటే ఇప్పుడు మామూలుగా అవుటింగ్ అంటే ఒకలాగా ఉంటుంది, మన ఇంట్లో ఫంక్షన్ అంటే కొంచెం ఎక్కువ హెవీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అందుకోసం ఏంటంటే ఫస్ట్ మనం శ్రీదేవిని చూస్తే ఫేస్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది, కాంప్లెక్షన్ మంచిగా ఉంది. సో హెవీ మేకప్ అవసరం లేదు, బట్ తన ఇంట్లో పార్టీ ఉంటే మాత్రం కొంచెం హెవీ మేకప్ యూజ్ అవుతుంది. సో హెవీ మేకప్ కొంచెం చేద్దాము. నెక్స్ట్ హెయిర్ స్టైల్కి వస్తే షీఈ్ అ ట్రెడిషనల్ లేడీ. సో నార్మల్గా జుట్టు అల్లుకొని ఉంది. సో తనకి ఇప్పుడు ఏం చేద్దామంటే స్ట్రైట్నింగ్ చేసి, ఇప్పుడు హై పఫ్ ఫ్యాషన్ అవుతుంది కదా, సో అది చేద్దాము. ఓకేనా శ్రీదేవి గారు మీకు? ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ శ్రీదేవి బయట నుంచి వచ్చింది కదా, సో కొంచెం ఆయిలీగా అయిపోయింది, డస్ట్ ఉంది. సో క్లెన్జింగ్ చేసేసి నెక్స్ట్ కన్సీలర్తో కొంచెం ఐ ఏరియా, లిప్ ఏరియా కవర్ చేసేసి ఫౌండేషన్ అప్లై చేసి కాంపాక్ట్ వేసేద్దాము. దాంతో ఒక మంచి బేస్ ఫామ్ అయిపోతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. లహరిక బేస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఐ షాడోస్. యా, ఐ మేకప్ ఐ మేకప్ చేస్తున్నాం. ఓకే, ఒక కలర్ సింగిల్ తీసుకుంటున్నారా లేకుంటే 2-3 కలర్స్ యాడ్ చేస్తున్నారా? అంటే యాక్చువల్గా ఏంటంటే సింగిల్ కలరే, కానీ కొంచెం గోల్డెన్ తో హైలైట్ చేద్దాం. సింగిల్ కలర్ విత్ గోల్డెన్ ఎఫెక్ట్. ఇంకా కాజల్, ఐబ్రో అండ్ మస్కారా, కంప్లీట్ ఐ మేకప్ అన్నమాట. రిచ్నెస్ రావాలంటే కంప్లీట్ ఐ మేకప్ తోనే రిచ్నెస్. రైట్, స్టార్ట్ చేద్దామా? ఓకే. లహరిక ఐ మేకప్ అయిపోయింది. ఓకే, ఐ మేకప్ మొత్తం మనకి ఫినిషింగ్ తెలుస్తూ ఉంది, చాలా బ్రైట్ గా అనిపిస్తుంది. మీరు అన్నట్టు గోల్డ్ కలర్ తో కొంచెం వేరియేషన్ తీసుకొచ్చారు కదా, అది కూడా చాలా చక్కగా ఉంది. మొత్తం పైన ఐస్ లో మంచి లుక్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ లిప్ మేకప్, లిప్ అండ్ నెక్స్ట్ లాస్ట్ బ్లష్ ఆన్ తో ఫినిష్. లిప్ అంటే ఏ కలర్ మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు? రెడ్ కలర్. రెడ్ బ్రైట్ ఉన్నారు కాబట్టి ఆమె రెడ్ చాలా బాగుంటుంది. అంటే ఈవెన్ డ్రెస్ కోడ్ కూడా రెడ్ లోనే ఉంది కాబట్టి మనం రెడ్ పెట్టాం. ఓకే, లిప్ మేకప్ చేద్దాం. లహరిక
మేకప్ అయిపోయింది మా. లిప్ మేకప్ అండ్ బ్లష్ ఆన్స్. ఫేస్ లో మొత్తం గ్లో అంతా కనిపిస్తుంది లిప్స్టిక్ తోనే అండి. మీరు అన్నట్టు రెడ్ కలర్ తీసుకున్నారు కదా, ఫేస్ బ్రైట్ గా ఉంది. రెడ్ అనేసరికి బాగా కనిపిస్తుంది. మొత్తానికి ఫేస్ వరకు అయితే మంచి కలర్ వచ్చేసింది. హెయిర్ కి ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ కి మనం స్ట్రైట్నింగ్ చేద్దాం. స్ట్రైట్నింగ్ చేసి కొంచెం puff. లహరిక హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది మా. ఓకే శ్రీదేవి గారు, మేకప్ అయితే అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, డ్రెస్ చేంజ్ రెడీ అండి? రెడీ? అంత డల్ గా చెప్తారేంటండి? రెడీనా? ఓకే, డ్రెస్ చేంజ్. లహరిక, సో మేకప్, హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్ మొత్తం మేక్ ఓవర్ కంప్లీట్ అయింది. ఎలా అనిపిస్తుంది? వావ్ రీతు గారు, అసలు ఏమైనా ఉన్నారా? మొత్తంగా చేంజ్ చేసి పడేశారు. అసలు ఇలానే వాళ్ళ హస్బెండ్ చూసారనుకోండి, మా ఆవిడ కదని వెంటనే వెళ్ళిపోతారండి. నిజంగా అంత బాగుంది. శ్రీదేవి గారు చూసుకున్నారు మీ గెటప్, ఎంత బాగున్నారు తెలుసా? ఆ హెయిర్ స్టైల్, పాపిడి చైన్, నెక్లెస్, డ్రెస్ అయితే ఎక్సలెంట్. మీకు సెట్ అయింది అనుకోండి, చాలా చాలా బాగుంది. ఈ గెటప్ లో నిజంగా ఏంజిల్ గా సరిపోదు అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నారు. అదంతా రీతూస్ గారి హ్యాండ్ వల్ల అయింది అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రీతు గారు, మీరు అసలు ఎలాంటి ఫేస్ నైనా ఆ చేంజ్ ఓవర్ లో చేంజ్ చేస్తారు చూడండి, ఎక్సలెంట్ అండి. నిజంగా ఏ ఫేస్ కి ఏది సెట్ అవుతుంది అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. అలానే ఈమెని కూడా తయారు చేశారు. మరి ఈ రోజు శ్రీదేవి కోరుకున్న ఈ లుక్ ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్. శ్రీదేవి గారు అసలు ఎలా ఉన్నారు తెలుసా? చాలా మోడర్న్ డ్రెస్ వేసుకున్న సీత ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు. మీరు కనుక ఏదైనా ఫంక్షన్ కి ఇలా వెళ్ళారనుకోండి, ఇంకా పెళ్ళయిందని కూడా చూడండి, అందరూ మీ వైపే చూస్తారు. మీ హస్బెండ్ మీ వెనకాలే ఉండాలి మేబీ ఇలా వస్తే కదా. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మీరు మీ పెళ్ళికి ఎలా రెడీ అయ్యారా? లేదండి, అయ్యో, ఇది పరిచయం అవ్వలేదేమో. ఓకే, హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి లుక్ ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా. చాలా బాగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం నుంచి మరి ఇలా ట్రై చేస్తారా? ఎస్, డెఫినెట్లీ. ఓకే, సో చూసారు కదా సకలు, శ్రీదేవి తన లుక్ చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే వెంటనే మా నెంబర్కు కాల్ చేయండి. మా నెంబర్ 04023556540. మరి ఇది వాటి సొగసు చూడు తర్మ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. సంక్రాంతి 3 రోజుల్లో మొదటి 2 రోజులు పూజలు ఆచారాలతో గడిచిపోతే కనుమ రోజు రుచికరమైన ఆహార పదార్థాలను ఆరగిస్తారు. ఇంటికి వచ్చిన కూతుర్లను కానీ అల్లుళ్లను కానీ ఇతర బంధువులు కానీ కనుమ రోజు కాలు కదపనీయరు. అందుకే కనుమ నాడు కాకి కూడా కదలదనే సామెత మనకుంది. కనుమ రోజు మినుము తినాలని గారెలు చేసుకున్నారు. కోడి కూర గారెలతో ప్రతి ఇల్లు గుమగుమలాడిపోతుంటుంది. ప్రతి ఒక్కరూ పిండి వంటల్ని కడుపారా తిని ఆనందిస్తారు. ఇక కొత్త అల్లుళ్ళకైతే వంటలను కొసరి వడ్డిస్తారు. ఇలా కనుమ రోజు పిల్లలు పెద్దలు బంధువులతో రుచికరమైన వంటలతో పాటు అనురాగ ఆప్యాయతలు ప్రతి కుటుంబంలో వెల్లివిరుస్తాయి. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంట సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మరి ఈ కనుమ పండుగ సందర్భంగా మనతో ఉన్నారు సుష్మితా చౌదరి గారు. మరి ఆవిడ ఏ వంటకాన్ని చూపించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సుష్మితా గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ అండి, కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మరి ఈ రోజు కనుమ సందర్భంగా మా ప్రేక్షకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు నేను కొంచెం స్పెషల్గా కొల్హాపూరి చికెన్ అని మహారాష్ట్ర వంట మీకు పరిచయం చేయబోతున్నాను. ఓకే, సో మరి తొందరగా ఇంగ్రీడియంట్స్ అవి తెలుసుకుందామా? చికెన్, ఆనియన్, టొమాటోస్, ఆయిల్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, ఎండుమిరపకాయలు, జీరా, ఆవాలు, ఎండు కొబ్బరి తురుము, ధనియాలు, పసుపు, ఉప్పు, కారం, నువ్వులు. సుష్మిత గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు మనం కొల్హాపూరి చికెన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మసాలా తయారు చేసుకుందాం. నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? ఇప్పుడు ఇందులో మనం హోల్ గరం మసాలా అంటే ఇప్పుడు మనకి బిర్యానీ ఆకు, నెక్స్ట్ దాల్చిన చెక్క,
మరాఠీ మొగ్గ, ఇలాచి ఓకే. అండ్ లవంగాలు అండ్ మనకి అనాస పువ్వు అని దొరుకుతుంది కదా, అది ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని మనం ఎండుమిరపకాయ కూడా వేసుకొని, ఎండుమిరపకాయ ఎక్కువ వేయకుండా 1-2 సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఆల్రెడీ మంచి స్మెల్ స్టార్ట్ అయిపోయింది. ఆవాలు, నెక్స్ట్ ఏంటంటే మనకి జీలకర్ర, షాజీరా, ఈ రెండు ఏంటంటే మనం లాస్ట్ స్టేజ్ లో వేసుకోవాలి. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మనం ధనియాలు వేసుకున్నాం, ఎండు కొబ్బరి తురుము. సో షాజీరా, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసుకున్నాక ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు కదా, ఏ నువ్వులైనా వేసుకోవచ్చు మనం, ఏదైనా మన ఇంట్రెస్ట్ బట్టి ఏదైనా పర్లేదు. ఆల్మోస్ట్ వేగిపోయినట్టు అనిపిస్తుంది కదా, అంటే తెలిసిపోతుంది. మనకి వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని ఆరపెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు ఇది మనం కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఆరిన తర్వాత మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. నేను అది ముందే తయారు చేసి తెచ్చాను పౌడర్. మరి మసాలా మనం తయారు చేసేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. దానికి ఏం చేయాలి చెప్పండి. మనం ఇంకొక పెద్ద సైజ్ ప్యాన్ పెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఏంటంటే మామూలుగా మనం చికెన్ కర్రీస్ వేయం కదా, దీనికి ఇది స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. ఆనియన్ వేసుకోవాలి. ఓకే. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో వేసేసుకోండి. ఓకే. టొమాటో కూడా చిన్నగా కట్ చేసుకొని, ఇప్పుడు టొమాటో కూడా వేగిన తర్వాత మనం ఉప్పు కారం వేసేసుకుందాం. కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇందాక గ్రైండ్ చేసిన పౌడర్లో కూడా మనకి ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అలాగే ఇందులో కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఓకే. కొంచెం సరిపోతుంది. కొంచెం సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టి బాయిల్ చేస్తాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా వేసుకుందాం. సో ఇప్పుడు ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ మనం వేసుకోవాలా? ఇట్స్ ఫినిష్డ్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్ గా మనం ఏంటంటే కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసేసుకో. ఓకే. స్టవ్ ఆఫ్ చేసి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకేనండి, కోల్హాపూరి చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. కొల్హాపూరి చికెన్ ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. కొల్హాపూరి చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ పీసెస్, ఆవాలు, షాజీరా, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, నూనె, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, ధనియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, స్టార్ అనాస్, ఎండు మిరపకాయలు, జాజికాయ, జావిత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు, కొత్తిమీర. కొల్హాపూరి చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బిర్యానీ ఆకు, అందులో దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఎండుమిరపకాయ వేసి, తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర, షాజీరా, ధనియాలు, ఎండు కొబ్బరి పొడి, నువ్వులు వేసి వేయించుకొని చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్
ఆన్ చేసి పాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టొమాటో ముక్కలు, కారం, ఉప్పు వేసిన తర్వాత చికెన్ ముక్కలు వేసి కొద్దిగా నీరు పోసి మూత పెట్టి కాసేపటి వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత కర్రీలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొల్హాపురి మసాలాను కొత్తిమీర వేసుకొని బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కొల్హాపురి చికెన్ రెడీ. కొల్హాపురి చికెన్ కి కావాల్సిన పదార్థాలన్నీ తయారు చేసుకునే విధానాన్ని చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సుష్మిత గారు, ఈ కనుమ పండుగ రోజున ఇంత మంచి కొల్హాపురి చికెన్ వంటకాన్ని మాకందరికి చూపించినందుకు మీకు ధన్యవాదాలండి. చూసారు కదండి సకులు, ఈ రోజు మన వంటల సందడిలో చేసిన కొల్హాపురి చికెన్ ని మీరు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలను చేసి మా ప్రేక్షకులు చూపించాలి అనుకుంటున్నారా? అయితే మీరు చేయవలసిందల్లా 04023555654 కాల్ చేసి మా వంటల సందడిలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా సకులు, ఇవాళ మన వంటల సందడిని మళ్ళీ రేపటి వంటల సందడిలో కలుద్దాం. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఆడపిల్లలు సంక్రాంతి రోజుల్లో వేసే ముగ్గులకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి తెలుగింటి ఆడపిల్ల సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుంచి అందమైన రంగులతో ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. ఆకాశంలోని నక్షత్రాలను పోలిన చుక్కలను నేల మీద పరిచి వాటిని కళాత్మకంగా కలుపుతారు. అందమైన ఆ రంగవల్లులకు నాగబంధం, వైకుంఠ వాకిళ్ళు అంటూ రకరకాల పేరు పెడతారు. కనుమనాడు వేసే రథంతో ముగ్గుల మాసం పూర్తవుతుంది. ఇవాళ వేసే రథానికి తాడును పెద్దగా వేసి దానిని మరో ఇంటి ముందు వేసే రథంతో కలుపుతారు. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రవేశించిందని తెలియజేస్తూ ఆ తాడును ఉత్తర దిక్కుకు వేస్తారు. సరే, ఈ కార్యక్రమం చూసాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సఖులు, ఇవాళ మన సఖీ ఫ్యాషన్ ఎస్ఆర్ నగర్లోని మిస్ ఇండియా డిజైనర్ కలెక్షన్స్ కి వచ్చేసింది. మార్కెట్ లో లేటెస్ట్ కలెక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు లక్ష్మి గారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు యూ మేడం. అండ్ ఫెస్టివల్ అనగానే అండ్ ఆల్సో మ్యారేజ్ సీజన్ కూడా కాబట్టి సారీస్ కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ మా సఖీ ఫ్యాషన్ లో ఏ కలెక్షన్స్ చూపిస్తున్నారు? ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే బల్లు పట్టు నడుస్తుందండి. బల్లు పట్టు చూద్దాం వెరైటీస్. ఓకే అండి, ఫస్ట్ కలెక్షన్ చూద్దామా? ఓకే, సో ఇది బల్లు పట్టు మోడల్ అండి. ఓకే. సో మనకి ఏంటంటే వీవింగ్ కూడా మనకి జూట్ మిక్సింగ్ లో వస్తుంది అనమాట. పట్టు అండ్ జూట్ మిక్సింగ్ లో వస్తుంది కాబట్టి మనకు షైనింగ్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. ఓకే. మనకి కడ్డీ బోర్డర్ స్టైల్, మనం జరీ స్టైల్ తీసుకున్నారు. మనకి ఇది కలర్ కాంబినేషన్ అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్. దీంట్లో మనకి ఏంటంటే కొంచెం డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్, 2 సైడ్స్ అంటే మనకి లైన్స్ కూడా మనకి ఏంటంటే ఆల్టర్నేట్ గా వస్తుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్లో వస్తుంది అనమాట. ఆ షేడ్ కూడా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, అండ్ మనకి గోల్డ్ బార్డర్ కూడా ఇచ్చారు. ఓకే, సో మనకి కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది. పట్టు అంటే కొంచెం ట్రెడిషనల్ గా ఉంటేనే దాని లుక్ చాలా బాగుంటుంది కాబట్టి ఇది మనకి ట్రెడిషనల్ టైప్ వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మనకి వర్క్ కావాలన్నా కూడా వీటి మీద చేసుకోవాలి. ఓకే, శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏ స్టైల్లో ఉంటుంది ఇలాగే ఉంటుంది. కింద బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్లో ఈ టైప్ వస్తుంది బార్డర్. ఓకే, మనకి పైన ఏదైతే బార్డర్ వచ్చారో అదే కంటిన్యూ బార్డర్ వస్తుంది. ఓకే అండి, మన పళ్ళు చూద్దాం. దీని పళ్ళు వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. బ్లూలో కూడా మనకి ఏంటంటే జరీ వీవింగ్ అనేది కనిపిస్తుంటుంది. మధ్యలో కూడా మనకి ఏంటంటే జూట్ వీవింగ్ అంటే మనకి గ్రీన్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి టెంపుల్ స్టైల్లో కొంచెం లాంగ్ స్టైల్లో జూట్ వీవింగ్ తీసుకున్నారు అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి ఆల్టర్నేట్ గా 3 బోర్డర్స్ లైన్ లో తీసుకున్నారు. లైన్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట. పళ్ళు ఎక్కువ గ్రాండ్ గా లేకుండా కొంచెం డీసెంట్ గా ఇష్టపడే వాళ్ళకి ఈ మోడల్స్ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు హెవీ సారీస్ కూడా ఎక్కువ ఇష్టపడట్లేదు. పెళ్లిళ్ళైనా సరే చాలా సింపుల్ గా ఉండాలి, బాగుండాలని అనుకుంటారు. అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఎవరికైనా సెట్ అవుతుంది. అండ్ దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే, సో మనకి పళ్ళు ఏదైతే ఇచ్చారో మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఎందుకంటే మనకి సారీ అంతా గ్రీన్ ఉంది కాబట్టి ఆపోజిట్ ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనకి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే జరీ స్టైల్ తీసుకున్నాం. అదే విధంగా మనకి జూట్ వీవింగ్ లోనే మనకి ఇది షెల్ఫీ వీవింగ్ లోనే వస్తుంది. మనకి దీని మీద వర్క్ చేసిన వాళ్ళు కుట్టించుకోవచ్చు, లేదా ప్యాటర్న్స్ యూజ్ చేసినా కూడా చాలా బాగుంది. అవును, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన సారీ మీద వర్క్ చేసుకుంటే బ్లౌజ్ మీద అవసరం లేదు, బ్లౌజ్ మీద ఉంటే సారీ మీద అవసరం లేదు. కొంచెం గ్రాండ్ గా ఉండే బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, మనకి ఇది ఎంతగా కాస్ట్ పడుతుంది?
35 to 38 వరకు ఉంటుంది. 3500 నుంచి 38 వరకు పడుతుంది. క్లాత్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. అంటే మనం స్టెప్స్ పెట్టుకున్నా కూడా అలా నీట్ గా ఉండిపోతాయి. పట్టు సారీస్ అనగానే అమ్మ వెయ్యాలి అట్లాంటి ఏం లేకుండా చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. ఓకే అండి, చాలా బాగుంది ఈ కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఓకే, మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్. మనకి ఇది బల్క్ పట్ల కూడా ఏంటంటే జరీ స్టైల్ అనేది కామన్ గా మన ఇంట్రెస్ట్. కొన్నిటికి మనకి జరీ వస్తుంది, కొన్ని థ్రెడ్ వీవింగ్ స్టైల్ వస్తుంది. మనం ఏంటంటే కొంచెం ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ కాబట్టి కొంచెం జరీ స్టైల్ అనేది తీసుకున్నాం. ఇది మనకి కడి బట్ట స్టైల్ వస్తుంది అనమాట. మనకి బయలు పట్ల కూడా ఇది స్మూత్ కొంచెం వస్తుంది. ఇప్పుడు మీరు చూసినందుకు ఎక్కువ జూట్ వీవింగ్ బాగా కనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం స్మూత్ మెటీరియల్ పట్ మిక్సింగ్ ఎక్కువ ఉంటుంది. సో అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి మీకు టెంపుల్ డిజైన్ లాగా, ఓకే, మరి సింపుల్ గా కాకుండా గ్రాండ్ గా కనిపిస్తుంది. మనకి ఏంటంటే టెంపుల్ డిజైన్ అనేది జరీ వీవింగ్ బాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి ఆల్మోస్ట్ ఫుల్ స్పాట్ కంతకి మనకి ఇదే వస్తుంది. ఓకే, మేబీ ఇది హాఫ్ సారీ టైప్ స్టైల్ వస్తుంది. మనకి ఫుల్ స్పాట్ మొత్తం ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మనకి జరీ వీవింగ్ అనేది మనకి బాగా కనిపిస్తుంది టెంపుల్ డిజైన్ లాగా. సో అదే విధంగా మనము పళ్ళు పార్ట్ తీసుకుంటే రెడ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ అసలు ఫంక్షన్ ఎవరైనా కట్టుకుంటే వాళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది కదండి. ఓకే, మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చి ఎల్లో కలర్ కాంబినేషన్, ఇది మనకి షోల్డర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. రెడ్ లో కూడా మనకి ఏంటంటే మొత్తం ఫుల్ బ్రొకెట్ స్టైల్ ఇస్తారు. సారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఓవరాల్ గా కూడా మొత్తం జరీ వీవింగ్ వస్తుంది. జరీ వీవింగ్ మొత్తం ఫుల్ బ్రొకెట్ స్టైల్, అంటే కొంచెం ఫుల్ పార్టీస్ కి యూజ్ చేసే విధంగా ఉంటుంది. గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది అనమాట. ఈ జరీ వీవింగ్ కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్స్ తో వస్తుంది, నీట్ గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ కూడా ఇదే విధంగా మనకి కింద కొట్టేప్పటికి బార్డర్ స్టైల్ వస్తుంది. సేమ్ మనకి పళ్ళు ఫస్ట్ పార్ట్ ఏ టైప్ బార్డర్ ఇచ్చారో పళ్ళు కూడా మనకి అదే బార్డర్ మనకి కంటిన్యూగా అవుతుంది. దీని నెరవేషన్ చేయడానికి కోసం మటుకు పళ్ళు దగ్గర మటుకు జరీ వీవింగ్ తో ఇచ్చారనమాట. కొంచెం తెలియడానికి ఫుల్ గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా స్పెషల్ గా అంటే పెళ్లి కూతురు లేదంటే పెళ్లి కూతురు చేసేటప్పుడు ఇంకేదైనా ఫంక్షన్స్ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి ఏంటంటే ఇందాక కంప్లీట్ గా దీనికి ఫ్లవర్ డిజైన్ కూడా యాడ్ చేశారు. అంటే బయలులో కూడా మనకి ఏంటంటే డిఫరెన్స్ స్టైల్ వస్తుంది. అదే విధంగా బ్లౌజ్ తీసుకుంటే కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. అంటే మనకి ఫ్రిల్స్ పార్ట్ కి ఎల్లో వస్తుంది కాబట్టి మనకి గోల్డెన్ ఎల్లోని మనం, ఎందుకంటే మనకి పళ్ళు రెడ్ వస్తుంది కాబట్టి ఆ వేరియేషన్ తెలియాలి కాబట్టి ఇది మనకి ఎల్లో ఇస్తున్నారు. చాలా బాగుందండి ఈ కలర్స్ కాంబినేషన్ కూడా, ఎందుకంటే కొత్తగా ఉన్నాయి మనకి. రెగ్యులర్ కలర్స్ కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే అండి, చాలా బాగుంది కలెక్షన్. మనకి ఇది ఎంత పడుతుంది? ఇది 6'3" నుంచి 6'8" వరకు ఉంటుందండి. ఓకే, సో మోడల్ ని బట్టి ఆ డిజైన్ బట్టి కొంచెం మనకి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? ఇది బయలు పట్ల కూడా మనకి ఏంటంటే ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ మనం కాస్ట్లీలోనే చూస్తాం. ఇది ఏంటంటే కొంచెం లో రేంజ్, బట్ అంటే సింపుల్ గా యూజ్ చేసేదానికి పూజలకి వాటికి ఫంక్షన్స్ ఉంటుంది. బయలు కట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి లో రేంజ్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కాబట్టి ఈ స్టైల్ లో ఉంటుందండి. కడ్డీ బోర్డర్ సింపుల్ కడ్డీ బోర్డర్ లో తీసుకున్నాం అనమాట. శారీ మొత్తం ఓవర్ గా కూడా ఈ స్టైల్ ఇదే వస్తుంది. బోర్డర్ కింద కూడా మనకి సేమ్ స్టైల్, మనకి పైన కింద సేమ్ బోర్డర్ కంటిన్యూగా అవుతుంది అనమాట. సో మనకి దీంట్లో పళ్ళుకి వచ్చేటప్పటికి కొంచెం కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే, ఎల్లో కి పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. జనరల్ గా రెడ్ ఇస్తారు, కొంచెం పింక్ కాంబినేషన్ పింక్ బాగా లేటెస్ట్ ఉంది కాబట్టి సో పింక్ స్టైల్ లో తీసుకున్నామండి. దీంట్లో మనకి ఏంటంటే పింక్ కలర్ లో క్రష్ వీవింగ్ స్టైల్ అనమాట. మనకి జరీ వీవింగ్ అనేది టిష్యూ వచ్చేసింది. సో లైన్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం పళ్ళు ఎలివేషన్ తెలియడానికి కొంచెం డిఫరెంట్ గా 2 sides లైన్స్ ఇచ్చారు. సో మధ్యలో కూడా మనకి ఏంటంటే పింక్ అనేది ప్లెయిన్ గా తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి పళ్ళు ఏవైనా ఇవరికి ఏంటి పళ్ళు అనేది సపరేట్ గా నుంచే తెలియడం ఇలా ఉండేవి. ఇప్పుడు వచ్చే వాటికి ఏంటంటే సింపుల్ గా 1/2 మీటర్ లో ఇస్తున్నారు కాబట్టి ఇంకా డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఓకే అండి, దీని బ్లౌజ్ చూద్దాం. దీని బ్లౌజ్ వచ్చి మనకి ఈ స్టైల్ పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాము. ఓకే, సో సింపుల్ గా ఉంటుంది బట్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది. అవును, ఎందుకంటే మనకి 1/2 మీటర్ ఇచ్చారు కాబట్టి ఆ పళ్ళు కింద వేరియేషన్ తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎల్లో వస్తుంది కాబట్టి ఆ పింక్ వేరియేషన్ ఇస్తేనే బాగుంటుంది. సో బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సింపుల్ గా స్టైల్లో వచ్చింది అనమాట. సేమ్ అదే విధంగా జూట్ వీవింగ్ స్టైల్. దీనికి ఇలాంటి వాటికి మొత్తం శారీ అంతా ప్లెయిన్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ కి వర్క్ చేపించడం కూడా చాలా బాగుంటుంది. గోల్డ్ వర్క్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అంటే మిర్రర్స్ వర్క్ ఇదంతా కామన్ అయిపోయింది. థ్రెడ్ వర్క్ అయితే మళ్ళీ ఫ్యాషన్ నడుస్తుంది. చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. ఇది మనకి ఎంత పడుతుంది? ఇది వచ్చి మనకి 3'3" to 3'8" వరకు ఉంటుందండి. ఓకే లక్ష్మి గారు, ఇవాళ మా సఖీ ఫ్యాషన్ లో మా సఖలో చాలా మంచి కలెక్షన్ చూపించారు. ధన్యవాదాలు. కనుమ రోజున వేసే రథం ముగ్గు వెనుక జీవన ధర్మం, ఆధ్యాత్మిక భావాలు ఎన్నో దాగున్నాయి. ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ రథాన్ని సక్రమ మార్గంలో నడిపించమని ఆ పరమాత్మను వేడుకోవడం రథం ముగ్గులోని పరమార్థంగా చెబుతారు. ఇవాళ మనం చూస్తే ఒక ఇంటిలోని రథం ముగ్గు పక్కింటి గీతతో కలిసి ఉంటుంది. ఇలా ప్రతి ఇంటి ముందు గీసిన గీతలన్నీ ఊరి పొలిమేర వరకు సాగుతాయి.
బలిచక్రవర్తి పండుగ 3 రోజులు భూలోకానికి వస్తారని, పండుగ పూర్తయిన తర్వాత ఆయన్ని సాగనంపడానికి ఇంటింటా ఇలా చేస్తారని అంటారు. ఇలా సంక్రాంతి పండుగలో సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అనేక జీవన ధర్మాలు ఉన్నాయి. అవి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువగా మహిళలపైనే ఉంది. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.